అందరూ వెల్కమ్ బ్యాక్ టు AND USA Vlogs. దిస్ ఇస్ దీక్షిత అండ్ మా హస్బెండ్ కెమెరా పట్టుకొని నన్ను షూట్ చేస్తున్నారు. హిజ్ నేమ్ ఈజ్ అరవింద్. మీరు ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బటన్. మేము అలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే మేము మా ఇంటి హోమ్ టూర్ చేయబోతున్నాము. సో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాము, అలా డిలే అయింది. సో ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మేము మా హోమ్ సేల్ చేసేస్తున్నాము. సో ఎందుకు సేల్ చేస్తున్నామో మాకు చాలా బాధగా ఉంది, బట్ తప్పదు, కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. అసలు ఎందుకు సేల్ చేస్తున్నాము, ఇండియా వచ్చేస్తున్నామా, మా జాబ్ పోయిందా కరోనా టైంలో, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పర్టికులర్గా లాస్ట్ వరకు చూడండి. మా లైఫ్ అప్డేట్ మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మన హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దామా? కమాన్. సో ఇది మా హౌస్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇలా ఉంటుంది బయట నుంచి ఎలివేషన్. సో అటు సైడ్ అంతా లాన్, ఇటు సైడ్ ఏమో కార్ పార్కింగ్కి అండ్ కార్ గరాజ్ అనమాట. అండ్ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మెయిల్ బాక్స్. పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి ఎలాంటి లెటర్స్ వచ్చినా అక్కడ డోర్ దాకా రాకుండా ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. సో ఇది ప్రతి ఇంటికి ఉంటుంది. ఇదేమో వాళ్ళ ఇంటికి, ఇదేమో మన ఇంటికి. సో ఇదంతా కార్ గరాజు, అదంతా కార్ ప్లేస్ చేసుకోవడానికి. ఇదేమో ఆర్వీ ప్యాడ్స్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆర్వీ ప్యాడ్స్ ఉంటాయి. సో అదొక కైండ్ ఆఫ్ బస్ లాగా ఉంటుంది. సో లోపలంతా హోమ్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు అది తీసుకొని వెళ్ళిపోతుంటారు. సో అది ప్లేస్ చేయడానికి ఇదంతా ప్లేస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ప్లేస్. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో అదంతా లాన్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు బాస్కెట్బాల్ ఆడతారు. చిన్నపిల్లలకి స్కూల్లో కూడా బాగా ట్రైనింగ్ ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళకి ప్యాషన్ అనమాట బాస్కెట్బాల్. సో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ హోమ్లో ఇలాంటిది బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి ఉంటుంది. సో పిల్లలు ఇక్కడే ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇదంతా మా లాన్, మా ఫ్రంట్ వ్యూలో ఇదంతా లాన్ అనమాట. సో మా హోమ్ వచ్చేసి మొత్తం 9,000 స్క్వేర్ ఫీట్ హోమ్ మొత్తం. సో ఆల్మోస్ట్ క్వార్టర్ ఎకర్ ల్యాండ్ అనమాట. సో అందులో సింగిల్ ఇండిపెండెంట్ హౌసెస్కి కంపల్సరీగా ఫ్రంట్ స్పేస్ వదులుతారు అండ్ బ్యాక్ యార్డ్ కూడా చాలా ప్లేస్ వదులుతారు. సో ఇది మా ఫ్రంట్ లాన్. మాకు ఎంతో 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 ఇష్టమైన ప్లేస్ ఇది. యాక్చువల్లీ ఈ ఇల్లు చాలా ఇష్టంగా కొనుక్కున్నాము. ఇప్పుడు సేల్ చేసేస్తున్నాం అంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మేము US వచ్చిన తర్వాత మా ఫస్ట్ లైఫ్ ఇక్కడే స్టార్ట్ చేసాము. మ్యారేజ్ అయిన వెంటనే హౌస్ కొనుక్కొని ఇక్కడే స్టార్ట్ చేసాం అనమాట. సో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ వీడియోని హోమ్ మెమరీ అని చెప్పచ్చు. సో నేను మొత్తం హోమ్ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కూడా నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, మాకు ఒక మెమరీ లాగా. సో ఇది మా లాన్. అండ్ మాకు ఫ్రంట్ కూడా చాలా పూల మొక్కలు అన్నీ పెట్టేసి ఉన్నాయి ఆల్రెడీ. సో మాకు చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. రెడ్ కలర్, వైట్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ రోజెస్, పింక్ రోజెస్, వైట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఇష్టం మాకు ఈ ప్లేస్ అంటే. సో ఇదంతా మా లాన్ వ్యూ. సో ఇదంతా బయట వ్యూ, ఫ్రంట్ వ్యూ. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదామా? సో వెల్కమ్ టు హోమ్. ఇది మా ఇంటి అడ్రస్, ఇది మా ఇంటి ఎంట్రన్స్. సో మా ఇంటికి వచ్చేయండి, రండి 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 దయచేయండి. సో ఇది మా సిట్టింగ్ హాల్. ఎంటర్ అవ్వగానే ఇదంతా మా సిట్టింగ్ హాల్ అనమాట. సో ఇలా నీట్గా సోఫా వేసి, టీపా వేసి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి ఇక్కడే హ్యాపీగా స్పెండ్ చేస్తాము. వింటర్లో మెయిన్గా, ఎందుకంటే వింటర్లో మేము బయటికి వెళ్ళలేము. సో ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. వెస్ట్ సైడ్ నుంచి, వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో వెస్ట్ ఫేసింగ్ నుంచి ఎండ పడుతూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము చిన్న ఎక్వేరియం సెటప్ చేసుకున్నాం. ఓకే, సో ఇది మా సిట్టింగ్ రూమ్. సో ఎవరైనా లైక్ ఫ్రెండ్స్ కాకుండా అప్పుడే పరిచయం అయిన వాళ్ళు, లేకపోతే నైబర్స్ ఎవరైనా వచ్చినా ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి మాది మొత్తం 4 ఫ్లోర్స్
4 లెవెల్ ఆఫ్ బిల్డింగ్ ఇది. అలా కనిపించదు ఎందుకంటే మన ఇండియాలో 1 2 3 4 అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే జిగ్జాగ్గా ఉంటుంది. 1 2 3 4 కిందకి వెళ్తుంది. సో ఇది యాక్చువల్లీ మెయిన్ ఫ్లోర్. ఇది 0th ఫ్లోర్ అనొచ్చు. ఇది మెయిన్ ఫ్లోర్. సో మెయిన్ ఫ్లోర్లో సిట్టింగ్ రూమ్ అండ్ కిచెన్ అండ్ డైనింగ్ వచ్చాయన్నమాట. సో ఇది సిట్టింగ్ రూమ్ అయిపోయిన తర్వాత ఇది కిచెన్కి డైనింగ్కి ఎంట్రన్స్. సో ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ రూమ్లో ఆర్ ఎంటర్ అవ్వగానే ఒక క్లోజెట్ ఇస్తారు. ఈ క్లోజెట్లో జనరల్గా మనం వింటర్లో కాబట్టి మనకి వింటర్ షూస్ ఉంటాయి, షూస్ అవి బయట పెట్టుకోలేము, అండ్ జాకెట్స్ ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ జాకెట్స్ క్లోజెట్ అనొచ్చు. ఇక్కడ ఒక క్లోజెట్ వస్తుంది అండ్ మేము ఇది బోత్ ప్యాంట్రీ అండ్ క్లోజెట్గా యూజ్ చేస్తున్నాము ప్రజెంట్. సో ఇక్కడ నుంచి ఇలా రాగానే బ్యూటిఫుల్గా మా డైనింగ్ టేబుల్. చాలా ఇష్టం మాకు ఈ డైనింగ్ టేబుల్. చాలా యాంటిక్ పీస్ ఇది. ఇప్పుడు ఇది కూడా సేల్ చేసి వెళ్ళిపోవాలంటే మాకు బాధగా ఉంది. మంచి స్ట్రాంగ్ వుడ్తో బిల్డ్ చేసింది, చాలా ఇష్టం అనమాట. ఇక్కడ డైనింగ్ నుంచి మాకు బ్యాక్ యార్డ్ వ్యూ కనిపిస్తుంటుంది. సో అప్పుడప్పుడు చాలా బాగుంటుంది గ్రీన్గా. ఆర్ స్నో పడినప్పుడు మొత్తం స్నో చూస్తూ అలా లంచ్ డిన్నర్ చేయడం మాకు చాలా నచ్చుతుంది. మెయిన్గా ఈ వ్యూ చూసే మేము చాలా ఇష్టంగా కొనుక్కున్నాము ఈ హోమ్. సో ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్కి పక్కనే మా కిచెన్. ఇది నా అడ్డా అనమాట. ఇది మా కిచెన్ మొత్తం. ఇక్కడ జనరల్గా మనం రెంట్కున్న ఓన్ హౌస్ అయినా మనం ఎప్పుడైనా ఇల్లు బుక్ చేసుకున్నా ఇక్కడ మ్యాండేటరీగా ఫ్రిడ్జ్, స్టవ్, మైక్రోవేవ్, ఓవెన్ అండ్ డిష్ వాషర్ ఇస్తారు కంపల్సరీగా. రెంట్కున్నా మనం అవన్నీ కొనుక్కోక్కర్లేదు. సో అవి ఇచ్చేస్తారనమాట. సో ఇది నా కిచెన్, నా అడ్డా ఇక్కడే అన్నీ. అండ్ ఇక్కడ నుంచి ఇదొకటి, కిచెన్ నుంచి మాకు గరాజ్ ఇచ్చారు. యాక్చువల్లీ గరాజ్ అంటే జనరల్గా కార్ పెట్టుకోవడానికి. ఇందాక చెప్పాను కదా కార్ గరాజ్ ప్లేస్ అని. సో అలా రోడ్ మీద నుంచి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ మేము ఇటు నుంచి కిచెన్ నుంచి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అవర్ గరాజ్ ప్లేస్. సో ఆల్మోస్ట్ ఎక్కువ మనకు అక్కర్లేనివన్నీ గరాజ్లోనే పెట్టుకుంటాం మేము, ఇంట్లో పెట్టాము మోస్ట్లీ. అండ్ ఇది మా మెయిన్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు పైకి వెళ్దామా కిందకి వెళ్దామా? ఓకే లెట్స్ గో. సో ఫస్ట్ బయట చూసేద్దాము. బయట చాలా 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 ప్లేస్ ఉంటుంది. కమ్. అండ్ చాలా ట్రీస్ కూడా ఉన్నాయి మాకు. మేము ఏమేమి పెట్టామో ఏమేమి ఉన్నాయో ముందు నుంచి అవన్నీ మీకు చూపిస్తాం. సో ఇది మెయిన్గా మేము టెంప్ట్ అయిన ప్లేస్ అనమాట. మంచిగా డైనింగ్ టేబుల్ నుంచి బయటికి రాగానే, డైనింగ్ రూమ్ నుంచి బయటికి రాగానే హాయిగా ఒక డెక్ కేస్ ఉంది. ఇవి మా 2 చైర్స్, మా లవ్లీ చైర్స్. ఇక్కడే కూర్చొని హ్యాపీగా కాఫీ, పకోడీ, పావ్ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇలాంటివన్నీ వేసుకొని ఇలా సమ్మర్ టైమ్స్ ఆర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఈ వ్యూ చూసుకుంటూ. ఇది మా ఫేవరెట్ ప్లేస్. ఇది ఏం చెట్టు అనుకుంటున్నారు? ఇది గ్రేప్ చెట్టు. సో ఇవి గ్రేప్స్ అనమాట. సో మేము ఇల్లు కొన్నప్పుడే కొన్ని మెచ్యూర్ ట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇది వన్ ఆఫ్ ఇట్. ఇవి మంచి గ్రేప్స్ అనమాట, రెడ్ కలర్ గ్రేప్స్. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి, చాలా ఇష్టం మాకు. సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో వస్తాయి ఫ్రూట్స్. మీరు చూసినట్టయితే ఇప్పటికే చాలా మటుకు గ్రో అయిపోయాయి. ఇంకో 1 మంత్లో మనకి ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేస్తాయి హ్యాపీగా. అండ్ ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మొత్తం బ్యాక్ యార్డే, ట్రీస్, అండ్ అటు సైడ్ ఏమో ప్లే ఏరియా పిల్లలకి, ఇటు సైడ్ ఏమో మేము గ్రీన్ హౌస్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఈ ఇయర్ ఏం పెట్టలేదు ప్లాంట్స్, బట్ అరవింద్కి చాలా ఇష్టం అనమాట ఇట్లా ప్లాంట్స్ గ్రో చేయడం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ గ్రో చేయడము. సో ఇక్కడ ఏంటంటే 6 months సమ్మర్, 6 months వింటర్ ఉంటుంది. అండ్ సమ్మర్ కూడా చాలా పీక్స్లో ఉంటుంది, లైక్ 97, 99, 100కి కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడు ట్రీస్ చచ్చిపోతుంటాయి. కంపల్సరీగా గ్రీన్ హౌస్ ఉంటే మన ప్యాషన్ అనేది మనం నెరవేర్చుకోవచ్చు. సో చాలా వరకు లాస్ట్ ఇయర్ మేము టమాటోస్ వేసాము, చాలా వేసాము ఇలాగా. ఆల్మోస్ట్ 2 months మేము టమాటోస్ కొనుక్కోలేదు బయట. సో అది లాస్ట్ ఇయర్ అంతా మేము
ఇష్టంగా కట్టుకునే గ్రీన్ హౌస్ అనమాట. ఈ ఇయర్ అయితే మేము ఏం వేయలేదు, మింట్ ఒకటే ఉంది. అండ్ అటు సైడ్ ఏమో మాకు అంతా రాస్బెర్రీస్ ఉంటాయి. రండి చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలా చాలా రాస్బెర్రీస్ వస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి, ఆల్మోస్ట్ 2-3 kgs రాస్బెర్రీస్ వస్తూనే ఉంటాయి మనం తీస్తే. ఇదంతా ఒక రేజ్డ్ బెడ్లో ఇట్లా మెచ్యూర్ రాస్బెర్రీస్ వేసేస్తారు. సో మేము వచ్చేసరికి ఇవి ఆల్మోస్ట్ ప్లాంట్స్ అయ్యాయి. చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. ఇదొక ట్రీ మేము వచ్చేసరికి ఉంది. సో ఇది మేపల్ ట్రీ, దీని నుంచి ఏం ఫ్రూట్స్ రావు. జస్ట్ సన్షైన్ నుంచి మన ఇంటిని కాపాడుతుందని చెప్పచ్చు. ఇక్కడ నుంచి మన గ్రీన్ హౌస్. నాకు చాలా ఇష్టం ఈ బ్యాక్ యార్డ్. ఐ డోంట్ నో మళ్ళీ మేము ఇంత పెద్ద ఇల్లు కొనుక్కుంటామో లేదో తెలియదు, బట్ యా తప్పదు. మా గ్రీన్ హౌస్ చాలా మింట్ పెరుగుతుంది. టొమాటోస్, పీస్, జుకినీ ఇలా చాలా వేసాము. వంకాయలు అయితే అసలు చాలా వచ్చాయి మాకు. ఇక్కడ వంకాయలు స్కేర్సిటీ. మేము ఉండే సిటీలో ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవు. సో అలా వంకాయలు ట్రై చేసామన్నమాట. సో చాలా వచ్చాయి, ఆల్మోస్ట్ మా ఇద్దరికే చాలా ఎక్కువ వచ్చాయి. సో ఇక్కడ వరకు మన ఏరియా. సో అటు సైడ్ వెళ్తే పిల్లలు ఆడుకునేది. ఇక్కడ కూడా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్లో డెఫినెట్గా ఇలాంటి సెట్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. అలాగా పార్క్ కైండ్ ఆఫ్ సెటప్ ఉంటుంది. అండ్ ఇది మా యాపిల్ ట్రీ. అసలు ఎన్ని కాయలు వస్తాయంటే ఆల్మోస్ట్ మీరు నమ్మరు, 7 బస్తాల కాయలు తీయగలము, అన్ని కాయలు వస్తాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఎవరు యాపిల్ ట్రీ మాత్రం పెట్టుకోకండి, చాలా పని ఉంటుంది ఇంట్లో, అన్నీ రాలిపోతూ ఉంటాయి. బట్ యాపిల్స్ మాత్రం చాలా బాగుంటాయి స్వీట్గా. నేను తీసి లాస్ట్ ఇయర్ అయితే కొన్ని యాపిల్స్ తీసి ఇంట్లోనే జామ్ ప్రిపేర్ చేశాను. సో ఇదంతా మా బ్యాక్ యార్డ్. దిస్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ బ్యాక్ యార్డ్. చాలా బాగుంది కదా. ఓకే, సో ఇక్కడ మేము లాస్ట్ ఇయర్ బ్యాడ్మింటన్ కోర్ట్ వేసుకొని బ్యాడ్మింటన్ కూడా ఆడుకునే వాళ్ళము మార్నింగ్ టైమ్స్ ఆర్ ఈవినింగ్ టైమ్స్లో అలాగా. ఇంకా చాలా ప్లాన్స్ పెట్టాము, యాక్చువల్లీ చచ్చిపోయాయి, పోయాయి. సో ఇయర్ ఇంకేం ప్లాన్ చేయలేదు కాబట్టి మేమేం పెట్టలేదు. సో ఇప్పుడు మరి లోపలికి వెళ్ళిపోదామా. బయట లాన్ చూసాం, మెయిన్ ఫ్లోర్ చూసాం, బ్యాక్ యార్డ్ చూసాం. ఇప్పుడు పైన ఆ కింద అండ్ ఆ కింద కూడా చూడబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ 5 bedroom 3 bath అండి. ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువ బెడ్రూమ్ ఉండే ఇల్లులే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ కిడ్స్ ఎక్కువ. సో మేము ఉండే సిటీలో, సో అందుకే మేము కూడా అప్పుడు అలా ప్రిఫర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు ఆప్షన్స్ లేవు అప్పుడు. సో చూసేద్దాం రండి. ఫ్లోర్ చూస్తారు కదా, సిట్టింగ్ రూమ్, డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ అండ్ గరాజ్ ఇట్ సైడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళొచ్చు ఆర్ పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే 3 bedrooms, కిందకి వెళ్తే 2 bedrooms అండ్ ఎంటర్టైన్మెంట్ రూమ్. సో 3 bedrooms 2 bath ఎలా ఉన్నాయో పైన చూసేద్దాం రండి, పైకి వెళ్దాం. సో ఫస్ట్ ఇలా పైకి రాగానే ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్కి చిల్డ్రన్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ వాష్రూమ్. అక్కడ నార్మల్గా టబ్, కమోడ్ అండ్ వాష్ బేసిన్ వచ్చింది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది చిల్డ్రన్ వాష్రూమ్ కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి 1 master BHK అండ్ 2 children బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మాస్టర్ చూసేద్దాం. సో ఇట్లా ఎంటర్ అవగానే ఇక్కడ మాకు కొంచెం స్టోరేజ్కి షెల్ఫ్స్ ఇచ్చారు. ఇంటి మొత్తంలో ఇక్కడ ఒకటే స్టోరేజ్ ఉంటుంది, బయటికి ఇంకెక్కడ మాకు షెల్ఫ్లు ఏమి ఉండవు. సో బెడ్రూమ్స్లో ఉంటాయి అంతే. సో ఇదే బ్యూటిఫుల్ బిగ్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్ విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. బయటికి ఇలా ట్రీస్ కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా
స్నో టైంలో అయితే ఫుల్ సన్లైట్ అనమాట, మొత్తం బ్రైట్గా బయటంతా వైట్గా స్నోలో ఉండి అండ్ ఎండ పడేసరికి ఫుల్ బ్రైట్గా ఉంటుంది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా కొంచెం పెద్దది, జస్ట్ టబ్ అండ్ కమోడ్ అండ్ వాష్ బేసిన్. యా అంతే. ఇక్కడ కొంచెం స్టోరేజ్కి వాష్రూమ్లో స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. ఇది మా వాష్రూమ్. అండ్ మేము మాకు 2 yearsలో మేము తిరిగిన ప్లేసెస్ ఆర్ మా మంచి ఫొటోస్ అలాగా ఫోటో తీసి పెట్టాను. ఇప్పుడు అవన్నీ తీయాలంటే బాధేస్తుంది, తీసేసి వెళ్ళాలి. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఇద్దరికి సపరేట్ షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. అటు సైడ్ హర్ షెల్ఫ్, ఇటు సైడ్ హిస్ షెల్ఫ్ అంటారు ఇక్కడ. సో 2 క్లాజెట్స్ వచ్చాయి బట్టలకి. అండ్ కమింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్స్. సో ఇక్కడ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఇక్కడ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. సో ఇది మేము ఎలా యూజ్ చేస్తున్నామంటే ప్రజెంట్ ఫ్రమ్ పాస్ట్ 1 year ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇది అరవింద్ వర్క్ ఫ్రమ్ హోమ్ కమ్ అరవింద్ పర్సనల్ రూమ్ అయిపోయింది. సో ఇక్కడ అంతా అరవింద్ ఆఫీస్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో అరవింద్ క్లాజెట్ ఇది. సో వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ సపరేట్ క్లాజెట్. ఎందుకంటే బెడ్రూమ్లో విడిచిన బట్టలు ఉన్నా అట్లా అన్న మనకు కొంచెం నీట్గా అనిపించదు కాబట్టి ఇంకా మేము సపరేట్గా బట్టలు డ్రెస్సింగ్ రూమ్స్ సపరేట్గా చేస్తాము చిల్డ్రన్ బెడ్రూమ్స్ని. ఇది మొత్తం యాక్చువల్లీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పిల్లలకి, బట్ మేము ఇది ఆఫీస్ రూమ్గా వాడేస్తున్నాం ప్రజెంట్. సో ఇది 1 bedroom, ఇది 1 చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ దీని నుంచి బయటికి రాగానే పక్కనే ఇంకో బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్, ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది నా ఆఫీస్ రూమ్ అయిపోయింది. నేను ఇక్కడ సెటప్ చేసుకున్నాను ఎందుకంటే ఇద్దరికి ఒకటే రూమ్లో ఉంటే మీటింగ్స్ ఒకటేసారి వస్తే కాన్ఫ్లిక్ట్ అవుతుందని ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ నా సెటప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక క్లాజెట్ వచ్చింది చిల్డ్రన్కి. ఇది వరకు నేను ఇక్కడ ఇది దేవుడి రూమ్గా వాడేదాన్ని. ఆఫీస్కి వెళ్ళే టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక్కడ దేవుడిని తీసేసి నేను కింద షెల్ఫ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మాకుండే మెమరీ ఏంటంటే మా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటి పూజలని ఇక్కడే నీట్గా చేసుకునేవాళ్ళం అనమాట. సో ఇది ఒక మంచి మెమరీ ఇక్కడ. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ దొరికేవి టైంకి, సో మంచిగా అయ్యేవి పూజలు అన్నీ కూడా. సో ఇది మా పైన అంటే టాప్ ఫ్లోర్లో వ్యూ అనమాట. మొత్తం టాప్ ఫ్లోర్లో 3 bedroom 2 bath ఉన్నాయి. అండ్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం, కిందకి అండ్ ఆ కిందకి బేస్మెంట్కి కూడా. సో ఇది మా కింద ఆల్మోస్ట్ డైనింగ్ నుంచి వ్యూ అనమాట. డైనింగ్ నుంచి 4 మెట్లు దిగితే ఇది రూమ్. ఇది పెద్ద రూమ్ కొంచెం, అండ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ రూమ్. సో మేము సిట్టింగ్ రూమ్లో ఎలాంటి టీవీ అలాంటివి పెట్టకుండా ఇక్కడే మంచి రిక్లైనర్స్ వేసుకొని టీవీ సెటప్ చేసుకున్నాము. ఇది మా టీవీ రూమ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రూమ్. అండ్ ఎవరైనా ఎక్కువ మంది గెస్ట్లు వస్తే ఎక్కువ మేము ఇక్కడే స్పెండ్ చేస్తాం అన్నమాట టైమ్. ఇక్కడ కూడా మాకు చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్తో కార్డ్స్ ఆడినవి, పాట్లక్స్ పెట్టుకున్నప్పుడు, నైట్ గేమ్స్ ఆడినప్పుడు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ వి మిస్ ఆల్ దోస్. ఎంటర్టైన్మెంట్ రూమ్ నుంచి ఇటు రైట్ సైడ్కి ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ పైన 3 rooms, కింద 2 rooms, ఆ కింద 2 rooms ఉంటాయి. సో ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ రూమ్ అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే గెస్ట్ రూమ్ కింద వస్తుంది. చిల్డ్రన్ రూమ్ కానీ కంటే గెస్ట్ రూమ్కి గెస్ట్ వాష్రూమ్ అనమాట. ఇదే ఒక బెడ్రూమ్ అంత ఉంటుంది యాక్చువల్లీ. సో ఇది మా వాష్రూమ్. ఇది కూడా ఫుల్ బాత్. ఇక్కడ హాఫ్ బాత్, ఫుల్ బాత్ అని ఉంటాయి. హాఫ్ బాత్ అంటే ఏంటంటే ఓన్లీ కమోడ్, వాష్ బేసిన్ ఉంటుంది. ఫుల్ బాత్ అంటే ఏంటంటే బాత్ చేయడానికి కూడా ప్లేస్ ఉన్నట్టు. సో ఇక్కడ సపరేట్గా మాకు లాండ్రీ రూమ్ ఏం రాలేదు. సో లాండ్రీ రూమ్ కూడా ఇందులోకే వచ్చేసింది. సో ఇది గెస్ట్ వాష్రూమ్ కాబట్టి మేము ఎప్పుడైనా యూస్ చేస్తాము, నాట్ రెగ్యులర్లీ. అండ్ ఇక్కడ బాత్ చేయడానికి ప్లేస్ అనమాట. సో
సో ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద రూము అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది మా గెస్ట్ రూమ్. సో ఇంకో గెస్ట్ రూమ్ ఇక్కడ కింద వేసేసాము, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్తామో తెలీదు అండ్ మేము ఇద్దరమే కాబట్టి ఇంకో పెట్టుకోలేదు. సో ఎవరైనా వచ్చింటే ఇండియా నుంచి డెఫినెట్లీ తీసుకునే వాళ్ళము. సో ఇది మా గెస్ట్ రూమ్ యాక్చువల్లీ. అండ్ గెస్ట్ రూమ్కి క్లాజెట్, ఇది క్లాజెట్. అండ్ ఇది ఒక ఫ్లోర్. సో మళ్ళీ దీని నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. దీని నుంచి కిందకంటే ఇంకా అది బేస్మెంట్ కిందకు వస్తుంది. సో రండి. ఇది పెద్ద బెడ్రూమ్ యాక్చువల్లీ, బట్ మేము ఏం చేస్తామంటే జిమ్ రూమ్ కింద వాడేస్తున్నాము. ఒక థ్రెడ్మిల్ కొనేసి ఇక్కడ థ్రెడ్మిల్ పెట్టేస్తాము. ఎప్పుడో ఒకసారి మూడు వచ్చినప్పుడు ఎక్కుదాము. యా రెగ్యులర్గా అంత టైం ఉండట్లేదు, బట్ వీఆర్ ప్లానింగ్ టు డూ రెగ్యులర్లీ. ఎప్పుడు ప్లానింగ్లోనే ఉంటాం. ఇది ఒక జిమ్ రూమ్ చేసేసాం అనమాట. అండ్ ఇక్కడ ఒక టీవీ పెట్టుకున్నాము, ఏదైనా సినిమా చూస్తూ పాటలు వింటూ అట్లా టైం తెలియకుండా వర్కౌట్ చేయొచ్చు అని చెప్పి. ఇది యాక్చువల్లీ పెద్ద బెడ్రూమ్, కానీ మేము ఒక జిమ్ రూమ్ కింద చేసేసుకున్నాం. సో దిస్ ఇస్ ద రూమ్. అండ్ బేస్మెంట్లో ఇది ఒక రూమ్ వచ్చింది. అండ్ దర్ ఇస్ వన్ మోర్ రూమ్, అది కూడా పెద్దగానే ఉంటుంది, బట్ అది స్టోరేజ్ కింద మనం మెయిన్గా స్టోరేజ్ కోసం బిల్డ్ చేస్తారనమాట. సో ఇదంతా ఒక పెద్ద స్టోరేజ్ రూమ్, సపరేట్గా వచ్చింది స్టోరేజ్కి. మంచి షెల్ఫ్లు కట్టేసి ఇది మా స్టోరేజ్ రూమ్. అండ్ ఇక్కడ ఒక రూమ్ అని కాదు, కానీ ఇది జస్ట్ మెకానికల్ రూమ్. వాటర్ ప్యూరిఫైయింగ్, సాఫ్ట్నర్ మొత్తం అంతా ఇక్కడ నుంచే అవుతుంది మనకి. ఇలా ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, మెకానికల్ రూమ్. మనకు వచ్చే వాటర్ కానీ అన్నీ ఇక్కడ నుంచే అవుతున్నాయి. సో ఇది మా హోమ్ టూర్. హోప్ యూ లైక్డ్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఇల్లు. అండ్ ఒక అప్డేట్ చెప్తాను అన్నాను కదా, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇండియాకి వెళ్ళట్లేదు. అండ్ అరవింద్కి వేరే మంచి ఆఫర్ వచ్చింది. సో వీఆర్ మూవింగ్ టు అనదర్ స్టేట్, వేరే స్టేట్కి వెళ్ళబోతున్నాము. మేబీ ఇంకొక 1 monthలో వెళ్ళిపోతాము. సో వీఆర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ వచ్చింది అండ్ చాలా గ్రోత్ కూడా ఉంటుంది అని అనిపించింది. సో అందుకే డెసిషన్ తీసుకున్నాము. సో హోప్ యూ లైక్ ద వీడియో. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్.